పర్వతారోహకులకు నేపాల్ షాక్ ఇచ్చింది. ఎవరెస్ట్ ను అధిరోహించాలంటే చెల్లించాల్సిన ఫీజును భారీగా పెంచేసింది. పర్వతారోహకుల రక్షణ, ఎవరెస్ట్ పరిశుభ్రతకు ఈ పెంచిన ఫీజులు ఉపయోగిస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ ను అధిరోహించడానికి ప్రతి ఏటా వందలాది మంది పర్యాటకులు నేపాల్ కు వస్తూ ఉంటారు. అయితే ఇకపై ఎవరెస్ట్ ను అధిరోహించాలంటే $15,000 అంటే భారత కరెన్సీలో 13 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు $11,000గా ఉండగా తాజాగా నేపాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం 35% మేర పెంచింది. గత 10 ఏళ్లలో ఫీజులను పెంచలేదని, అందుకే వాటిని తాజాగా సవరించామని టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఈ కొత్త ఫీజులు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తాయని, పర్వతారోహకులు ఎక్కువగా వచ్చే ఏప్రిల్, మే సీజన్ కు ఈ ఫీజులు వర్తిస్తాయని చెప్పారు. ఇక తక్కువ పాపులారిటీ ఉన్న సెప్టెంబర్, నవంబర్ సీజన్ ఫీజును కూడా $7,500 అంటే 6,47,000, డిసెంబర్, ఫిబ్రవరి సీజన్ ఫీజుకు 3,23,000 వరకు పెంచినట్లు చెప్పారు. ప్రతి ఏటా వందలాది మంది పర్వతారోహణకు నేపాల్ కు వస్తారు. వీరిలో ఎక్కువ మంది ఎవరెస్ట్ ను అధిరోహించడానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏడాది ఎవరెస్ట్ ను ఎక్కడానికి 300 మందికి అవకాశం ఇస్తారు.